ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంత బాగా టేస్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత బాగుంది. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ ఏమిట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చెక్క లవంగా వేసేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇవి బాగా వేగాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి కూడా దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇవి బాగా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇలా వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో వేయించాక చూడండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆనియన్స్ బాగా మగ్గడానికి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నిటినీ నీట్గా చేర్చేసి మూత మూసిపెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. మాడిపోకుండా చూసుకోండి. చూడండి, లో ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికించామంటే చూడండి ఇలా ఉంటాయన్నమాట. గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఏమి వేయించకండి. ఇలా నార్మల్గా ఉంటే చాలు. తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని ఇలా ఒకసారి బాగా వేయించేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా మసాలాలు అయితే వేసేసుకుందాం. ఫస్ట్ కారం పొడి తగినంత వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి మీకు కారం ఎంత తినగలరో దానికి తగినట్టుగా కారం వేసేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఎగ్ మసాలా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా వేసేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇలా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేయాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికించాలన్నమాట. మూత మూసిపెట్టేసి తర్వాత మూత తీసేసి ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. ఇలా బాగా తెల్లుతూ ఉన్నప్పుడు వాటరు ఇప్పుడు మనము ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఇలా కొట్టేసుకోవాలన్నమాట. నేనైతే 3 ఎగ్ కొట్టేసుకుంటున్నాను. ఇలా ఒకటి తర్వాత ఒకటి కొద్దిగా ప్లేస్ మధ్యలో ఇచ్చుకుంటూ ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇది చేస్తున్నంతసేపు మీరు ఎగ్ స్మెల్ వస్తుందేమో, తినగలమా లేదా, అసలు కర్రీ వేస్ట్ అవుతుందా అని మైండ్లో క్వశ్చన్స్ అయితే రన్ అవుతుంటాయన్నమాట. అలాంటివి ఏం అసలు టెన్షన్ పెట్టుకోకండి. అస్సలు స్మెల్ రావన్నమాట. ఇప్పుడు ఇలా ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ కొట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూసి పెట్టేసేయండి. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా హాఫ్ బాయిల్ మనం వేస్తాం కదా, ఇలా బుడగలు వచ్చి ఇలా తయారవుతుందన్నమాట. తర్వాత వీటిని ఇలా తిప్పేసుకోవడమే. కింద ఏం మాడిపోకుండా చూసుకోండి. మాడిపోలేండి, అప్పుడప్పుడు ఇలా మూత తీసి చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అప్పుడు తిప్పేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ ఒకసారి తిప్పేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత మూసిపెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. నేనైతే చేసేటప్పుడు ఏమైనా స్మెల్ నేను ఫస్ట్ టైం చేశాను అనమాట. ఎలా వస్తుందేమో అనుకున్నా, కానీ బాగుందన్నమాట. చూడండి, మళ్ళీ కొద్దిసేపు తర్వాత మూత తీసేసి ఇలా మళ్ళీ ఇంకొకసారి తిప్పేసాను అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇంకా 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో మూత మూసిపెట్టేసి ఉడికిచ్చేసామంటే ఇంకా కర్రీ అయితే అయిపోతుందన్నమాట. నాకైతే చాలా నచ్చేసిందనమాట ఈ కర్రీ అయితే. ఫస్ట్ టైం తిన్నా కానీ బాగుంది, తెగ నచ్చేసిందనమాట. ఇంకా లాస్ట్లో మనము ఎగ్ మసాలా కానీ పెప్పర్ కానీ దీని మీద ఇలా ఒక్కసారి ఇలా చిలకరించుకొని ఒకసారి ఇలా తిప్పేసి, నేను చెప్పాను కదా ఇంకా 2 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది ఇంకా లో ఫ్లేమ్లో అని చెప్పేసి, ఇలా ఒకసారి తిప్పేసుకొని 2 మినిట్స్ ఉడికిచ్చామంటే మూత మూసిపెట్టేసి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం చపాతీలకు కానీ, రైస్లోకి కానీ ఏమిట్లోకైనా సర్వ్ చేసుకొని తినచ్చు. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. బాయ్ గైస్.